ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కారమై 58 రైతుల ఖాతాల్లో 52 లక్షలు జమ కావడంతో వేములవాడ తెలంగాణ చౌకలో బీజేపీ నాయకులు కార్యకర్తలు టపాసులు కాల్చి స్వీట్లు పంచుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి వేములవాడ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ చెన్నమనేని వికాసరావు హాజరై మాట్లాడుతూ రైతుల కోసం నిరంతరం పోరాడే పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఆయన పేర్కొన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నాయకులు చేపట్టిన నిరసనలు అరెస్టుల ఫలితంగానే నేడు 58 రైతుల ఖాతాలో 52 లక్షలు జమ అయ్యాయని ఆయన అన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సంబరాల్లో బీజేపీ రూరల్ మండల అధ్యక్షుడు బోరుపల్లి పరమేష్, అర్బన్ అధ్యక్షుడు బుర్రా శేఖర్ గౌడ్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, భారత్ మాతా రాజ్యం లేదు, జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్, రాజ్యం లేదు, రాజ్యం లేదు, జై भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, राज्యం లేదు, రాజ్యం లేదు, రాజ్యం లేదు, జై కిసాన్, జై కిసాన్. సరిగ్గా గత మంగళవారం బీజేపీ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు గారి నేతృత్వంలో వేములవాడ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి గత 3 నెలల నుంచి మరిపరి, మల్లారం, నూకలమరి గ్రామాల రైతులకు పంట పైసలు రాలేదని దాదాపు 3 నెలలు అవుతుందని బీజేపీ ప్రెస్ కాన్ఫరెన్స్ చేసింది. దాని తర్వాత మొన్న సోమవారం మరి రైతుల కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. మళ్ళీ ఈ ధర్నా చేసే క్రమంలో పోలీసుల చర్య వల్ల కొన్ని కార్యకర్తలకు గాయాలు జరగడం, హాస్పిటల్లో అడ్మిట్ కావడం కూడా జరిగింది. ఎందుకంటే రైతుల కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి ముందుకు పోతలరు, పోలీసులకు భయపడరు. మరి బీజేపీ కార్యకర్తల మరి పోరాటంతోనే ఈరోజు మరి దాదాపు 58 రైతులకు 52 లక్షల రూపాయలు ఈరోజు కూడా మరి మంగళవారం ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మరి ఈ మంగళవారం రోజు ఈ నిధులు వచ్చినాయంటే ఇది బీజేపీ కార్యకర్తల చొరవ అని మేము భావిస్తున్నాం. దాదాపు 3 నెలల నిరీక్ష ఈరోజు మేము చేసే కార్యక్రమం ద్వారా రైతులకు న్యాయం జరిగింది. మరి ప్రభుత్వం ఆలోచించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజన్న సాక్షిగా రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. ధాన్యం కుంభకోణం రాజన్న సిరిసిల్లలో జరిగింది. మరి కుంభకోణం దీని గురించి ప్రభుత్వం ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. మరి ట్రాక్ షీట్లు, గోదాములు కుంభకోణం నుంచి మరి రైతులని ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచించాలి. అదే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఈరోజు వర్షాలు పడకపోతే మిడ్ మైనర్ ప్రాజెక్ట్ కూడా నిండకపోతుండే. మరి కాళేశ్వరం అనేది కేసీఆర్తో బీఆర్ఎస్ పార్టీ కాదు, అదే ప్రజల తెలంగాణ రైతుల హక్కు కాళేశ్వరం ప్రాజెక్టు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి బ్లాక్ 7లో కుంగిపోవడం ద్వారా మరి నాణ్యత ప్రమాణం లేకపోవడం వల్ల కుంగిపోయింది. విచారణ చేపించి బాధ్యులను శిక్షించాలి. అదే కాకుండా ఈ ప్రభుత్వం మరి కాళేశ్వరం ప్రాజెక్టు దీన్ని పునరుద్ధరణ మరమ్మతులు ఎప్పుడు చేస్తుందని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ఎందుకంటే కాళేశ్వరం అనేది మనందరి ఆస్తి, ప్రజల సొమ్ముతో అది నిర్మించబడ్డది. ఖచ్చితంగా మరి తొందరగా వైట్ పేపర్ దీని గురించి రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాళేశ్వరం కూడా మరి దాని గురించి కూడా బీజేపీ కూడా పోరాటం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి అందరికీ ధన్యవాదాలు.